ఒక దేవుడు తన తల్లి కోసం 7 రోజులు చక్రరథంలో రాకపోకలు చేస్తాడంటే నమ్ముతారా? అవును. ప్రతి సంవత్సరం ఓ దేవుడు తల్లి ఇంటికి వస్తాడు. అదే పూరి జగన్నాథుని రథయాత్ర వెనుక ఉన్న ప్రేమ కథ. ఈ రథయాత్రని ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్లపక్షం విద్య రోజున జరుపుకుంటారు. అసలు జగన్నాథుడు గుండీచా ఇంటికి ఎందుకు వస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఇంద్రద్యుమ్న మహారాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అతనే పూరి జగన్నాథుడి ఆలయాన్ని నిర్మించాడు. అతని భార్యే గుండిచాదేవి. వీరికి పిల్లలు లేరు. అందుకే శ్రీకృష్ణుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం మేరకు శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడు, చెల్లమ్మ సుభద్రతో కలిసి తల్లి గుండిచాదేవి ఇంటికి వెళ్తారు. ఇది తల్లి కోసం వచ్చిన పిల్లల ప్రేమ కథ. ఈ ముగ్గురి మధ్య ఉన్న ప్రేమ అనుబంధం గుర్తుగా వారిని 3 చక్రరథాల్లో ఊరేగిస్తారు. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది 16 చక్రాలతో ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది. బలరాముడి రథం తాళధ్వజ రథం. ఇది 14 చక్రాలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సుభద్రమ్మ రథం దర్పదలన. ఇది 12 చక్రాలతో నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా చెక్కతో తయారు చేస్తారు. ఇది భక్తి, శ్రద్ధ కలిసిన కళా ప్రదర్శన. గుండిచాదేవికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ జగన్నాథుడు 7 రోజులు అక్కడే ఉండి తిరిగి వస్తాడు. అందుకే ఈ యాత్ర ప్రతి సంవత్సరం జరగడం ఆచారమైంది. ఇది కేవలం ఊరేగింపే కాదు, దేవుడి మాట, భక్తుడి విశ్వాసం మిళితమైన పవిత్ర ప్రేమ పయనం.